కోల్పోయిన ఓర్పు. చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4 నుండి 6 వరకు. అన్యులు అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. తమ స్నేహితులు క్రీస్తును నమ్మి దేవుని పిల్లలైనప్పుడు అనుభవించే సమూల మార్పును అవిశ్వాసులు అర్థం చేసుకోలేరు. మనుషులు తమ దేహాలకు చెరుపు చేసుకున్నప్పుడు, వారి గృహాలను నాశనం చేసుకున్నప్పుడు మరియు పాపం నుండి పాపానికి పరిగెత్తినప్పుడు అది వారికేమీ వింతగా తోచదు. కానీ ఓ త్రాగుబోతు బుద్ధిమంతుడిగా మారినా, లేక ఓ నీతి తప్పిన వ్యక్తి పవిత్రుడిగా మారినా వారు ఆ వ్యక్తి పిచ్చివాడయ్యాడు అనుకుంటారు. నశించిపోతున్న వారి జీవన విధానాలకు మనం సమ్మతించకపోయినప్పటికీ, లేక వారి పాపాలలో పాల్గొనకపోయినప్పటికీ మనం వారి పట్ల ఓర్పు కలిగి ఉండాలి. అవిశ్వాసులు ఆధ్యాత్మిక సత్యానికి అంధులు మరియు ఆధ్యాత్మిక ఆనందాస్వాదనకు మృతులుగా ఉన్నారు. మరి 2వ కొరింథీ 4వ అధ్యాయం 3-4 వచనాలు, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1 వచనం. నిజానికి నశించిన వారికి అవసరమైన సత్యాన్ని మోసుకెళ్లేవారం మనమే కనుక వారితో మన సంబంధం వారికి ప్రాముఖ్యమైనది. అవిశ్వాసులు మనపై దాడి చేసినప్పుడు వారికి సాక్ష్యం ఇవ్వడానికి అది మన అవకాశం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. వారితో మనం వాదించడానికి బదులు అంతిమ తీర్పు దేవునిదని ఎరిగి మనం వారి కొరకు ప్రార్థించాలి. లోతుగా ఆలోచించాల్సిన విషయం. క్రైస్తవంతో తనకున్న ఏకైక సంబంధం మీరే అయిన ఏ విశ్వాసి అయినా మీకు తెలుసా? ఆ సంబంధాన్ని అలాగే ఉంచేందుకు మీరేం చేయగలరు? ఆమేన్.